దేవుని బిడ్డలారా, ఈ ఫిలిప్పీలో ఉన్న సంఘానికి పౌలు గారు ఉత్తరం రాస్తూ ఈ 4 అధ్యాయాలు కలిగిన ఈ పత్రికలో 16 సార్లు ఆనందించుడి లేదా ఆనందం అనే పదాన్ని పౌలు గారు ప్రస్తావించారు. ఎన్నిసార్లు? 16 సార్లు ఆనందించుడి లేదా ఆనందం అనే పదాన్ని ఆయన ప్రస్తావించినట్లు మనం గమనిస్తాం. అంటే సంఘాన్ని పురుగొలుపుతున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు. ప్రభువులో ఆనందించమని చెప్పకనే చెప్తున్నాడు. ఈ ఆనందంలో ఒక భాగం, ఎందుకంటే టైం లేదు కాబట్టి 7 రకాలైన ఆనందం కలిగి ఉండమంటున్నాడు. 7 విషయాల్లో మీరు ఆనందించండి అని చెబుతూ నేను సరాసరిగా 7 ఆనందం దగ్గరికి వస్తున్నాను. ఆ 7 ఆనందం ఏంటంటే నీ గురి యొద్దకు పరిగెట్టమంటున్నాడు. నీ గురి యొద్దకు పరిగెట్టే విషయంలో ఆనందించమంటున్నాడు. హల్లెలూయా. సో డోంట్ మిస్ ఎనీథింగ్. నేను చాలా ఇంపార్టెంట్ థింగ్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను. విని అర్థం చేసుకుని దేవుని వాక్యాన్ని తీసుకుని వారు ధన్యులు, వారు మేలు పొందుకుంటారు. హల్లెలూయా. ఈ రోజు ఈ మాట నాది అని నమ్మిన వారు ధన్యులు. హల్లెలూయా. ఆ మాట మీరు వింటున్నారు. రండి, ఒక చిన్న పాట పాడుతూ ప్రభుని మహిమపరుస్తూ క్లుప్తంగా వాక్యంలో నుంచి నేను ముగించడానికి ఇష్టపడతాను. సదాకాలము. మొదటి శతాబ్దంలో పౌలు గారు ఈ పత్రిక రాశారు. ఈ పత్రిక రాస్తున్నప్పుడు పౌలు గారి దృష్టిలో ఒక తలంపు ఉందని నేను గ్రహించాను. ఆయనకి పరుగు పందాలంటే చాలా ఇష్టం, నాకు అర్థమైంది. ఎందుకంటే అదే కాలంలో గ్రీస్ దేశంలో ఒలింపియా అనే ప్రాంతంలో ఒలింపిక్స్ జరిగేవి. అందులో పరుగు పందాలు అంటే చాలా చాలా ఫేమస్. దాన్ని ఒక ఉదాహరణగా తీసుకుని, ఎందుకంటే ఆ కాలంలో ప్రపంచం అంతా కూడా టీవీలు ఇవన్నీ లేవు కాబట్టి ఆ రోజుల్లో వాటి గురించి వినడానికి చాలా ఆసక్తితో ఉండేవారు. వాటిని చూడాలని ఇంకా అంత ఆసక్తితో ఉండేవారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను అనుకుంటున్నాను, నాకు తెలియదు ప్రభా, నన్ను క్షమించు, ఎందుకో చెప్తున్నాను. పౌలు గారు మంచి అథ్లెట్ ఏమో నాకు తెలియదు. ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్లో మంచి నైపుణ్యత కలిగిన వాడేమో నాకు అది నేను గ్రహిస్తున్నప్పుడు, ఓ నాకు కోప చెందినవాడు అనుకున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఓకే, లెట్స్ కమ్ ఇన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. పరుగెట్టుడి అనే పదం చాలా అద్భుతంగా ఉపయోగిస్తాడు పౌలు గారు అనేక పత్రికల్లో. మొదటిగా మనం చూస్తే అపోస్తల కార్యం 20 వచనంలో పౌలు గారు చాలా చక్కగా ఒక మాట అంటాడు. ఏమనంటాడంటే పరిగెట్టుడి యందు ఆనందించుడి అంటాడు. తెలుగు బైబిల్లో లేదు ఆ మాట, కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఉందండి. ఏమని ఉందంటే రన్ విత్ జాయ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిగెట్టే విషయంలో ఏం కలిగి ఉండాలంటున్నాడు. రాసుకున్న రిఫరెన్సెస్ ఇది మీకు చాలా ఆశీర్వాదకరంగా ఉంటుందని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. అపోస్తల కార్యం 20 వచనం బట్టి దాని యొక్క సారాంశం ఏంటంటే పౌలు గారు సంఘాన్ని ఏ విధంగా ప్రోత్సహిస్తున్నాడంటే పరిగెట్టే విషయంలో ఆనందం కలిగి ఉండమంటున్నాడు. హ్యావ్ జాయ్ ఇన్ రన్నింగ్. రెండోది, మొదటి కొరింథీ పత్రిక 9 వచనం బట్టి మనం చూస్తే బహుమానం పొందుటకు పరిగెట్టుడి అంటున్నాడు. హల్లెలూయా. దేనికోసం పరిగెట్టాలి? టు హ్యావ్ రివార్డ్, రన్ అంటాడు. మూడోది, అదే మొదటి కొరింథీ పత్రిక 9 వచనం బట్టి మనం చూస్తే అక్కడ చాలా చక్కగా ఉంటుంది. అక్కడ ఏమనంటాడంటే గురి వద్దకే పరిగెట్టుడి అంటే అర్థం ఏంటంటే ఒక ఉద్దేశంతో పరిగెట్టండి. రన్ విత్ పర్పస్. మొదటి మనం చూస్తే ఆనందంతో పరిగెట్టుడి. రెండోది మనం చూస్తే బహుమానం పొందుటకు పరిగెట్టుడి. మూడోది మనం చూస్తే గురి వద్దకి అంటే ఉద్దేశం కలిగి పరిగెట్టండి. గురి లేకుండా గాలికి ప్రయాస కొట్టినట్టు పరిగెట్టద్దు, గురి వద్దకే పరిగెట్టమంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అదే గలతీయులకు రాసిన పత్రిక 5 వచనం అంటాడు బాగుగా పరిగెట్టుడి అంటాడు. రన్ వెల్ అంటాడు. రన్ వెల్, బాగా పరిగెట్టుడి. హల్లెలూయా. 2 తిమోతి పత్రిక 4 వచనంలో నా పరుగు కడముట్టించి తిన అంటాడు. ఐ ఫినిష్ మై రన్ అంటాడు. దేవునికి స్తోత్రం. సరే, ఎంత అద్భుతం. దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి మన జీవితంలో. అలాగని భౌతికంగా పరుగు పందాలు జరుగుతున్నవి, దాన్ని మనం ఆధారం చేసుకుంటే దేవుని వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకుంటాం. దైవికమైన విధానం వేరు, లోకంగా జరుగుతున్న విధానం వేరు. హల్లెలూయా. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను దేవుని బిడ్డలారా.
పరిగెట్టడం ఎంతో అవసరం. పరిగెట్టడం ఇప్పుడు వెళ్ళి పరిగెట్టమని కాదు భౌతికం దాని అర్థం. ఈ క్రైస్తవ జీవితంలో క్రైస్తవ జీవితం ఒక పరిగెట్టే విధానం. హల్లెలూయా. రన్నింగ్ ఇస్ నథింగ్ బట్ క్రిస్టియన్ లైఫ్. క్రీస్తును పరిగెట్టడమే కలిగి ఉండడమే ఒక పరుగు పందమై ఉంది. దేవునికి స్తోత్రం. మళ్ళీ ఒకసారి చెప్పనా ఏమేమి ఉన్నాయి? మొత్తం ఐ థింక్ 5 చెప్పినట్టున్నాను నేను. మొదటిది ఆనందంతో పరిగెట్టుడి, రెండోది బహుమానం కొరకు పరిగెట్టుడి, మూడవది గోల్ కలిగి పర్పస్ కలిగి పరిగెట్టుడి, నాలుగోది బాగా పరిగెట్టుడి, రన్ వెల్, ఐదోది నా పరుగు కడముట్టించింది అంటే ఐ ఫినిష్ మై రన్. హల్లెలూయా. హల్లెలూయా. వినండి, పరుగు పందాలు మనం ఒకసారి ఆలోచిస్తే ఎంతమంది స్కూల్లో రన్నింగ్ చేసి ఉంటారు, రన్నింగ్ రేసుల్లో ఉండుంటారు. చేశారు రన్నింగ్ చేసిన వాళ్ళు అందరూ చెప్పి ఆంటీలతో అక్కలతో సహా. ఓ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ. పొరపాటు మంచిది. హలో, ఎంతమంది పరిగెట్టుంటారు స్కూల్స్లో? వెరీ గుడ్. పరిగెట్టి ఎంతమంది కింద పడిపోయి ఉంటారు? అందరం. పడిపోయారా మీరు? పడలేదా? ఓకే, రైట్. పరిగెట్టినప్పుడు నువ్వు పడలేదండి, సరిగ్గా పరిగెట్టలేదు నువ్వు. పరిగెట్టినప్పుడు నువ్వు పడలేదంటే నీకేం అవ్వలేదంటే నువ్వు సరిగ్గా పరిగెట్టలేదు. మీకు మాట నేను చెప్తాను. ఇంటర్మీడియట్ నేను సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు గ్రిక్స్ అంటారు అట్లా, వాటిలో పాల్గొన్నాం. కొన్ని దగ్గర ఒక 50 కాలేజెస్ పార్టిసిపేట్ చేసి ఉంటాయి. 100 మీటర్స్ స్ప్రింట్లో ఉన్నాను. స్పైక్స్ వేసుకున్నాను, అంటే మేకులు ఉంటాయి ముందు. ఆ స్పైక్స్ వేసుకుని పరిగెడుతున్నాను. అయిపోయింది. నా తర్వాత రౌండ్లో మా ఫ్రెండ్ రన్ చేయాలి. నాకు స్పైక్స్ లేవు అన్నాడు. అందులో మా నాన్న చాలా మంచి స్పైక్స్ కొని ఇచ్చాడు, కాస్ట్లీ స్పైక్స్ ఇచ్చాను. వేసుకున్నాడు. వేసుకుని పరిగెడుతూ ఎప్పుడు అలవాట్లేదు ఆడికి ఆ స్పైక్స్తో పరిగెడతాం. ఆ స్పైక్స్ వేసుకుని పరిగెడుతూ పక్కోడు ఏమీ లేకుండా ఉట్టికాలతో పరిగెడుతూ ఆడు కాలు తొక్కాడు, మొత్తం చీల్చేసింది పట్టుకుని. హల్లెలూయా. పరిగెట్టినప్పుడు ఏం జరుగుతుంటాయి? మనకి దెబ్బలు తగ్గుతుంటాయి, పడిపోతూ ఉంటాం. హల్లెలూయా. కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను. పరుగు పందెంలో మొదటిది మనం గమనించవలసింది, ప్రారంభించడానికి స్టార్టింగ్ లైన్ అని ఒకటి ఉంటుంది. ఏమని ఉంటుంది? స్టార్టింగ్ లైన్, ప్రారంభం. కానీ ఇక్కడ ఈ క్రైస్తవ పరుగు పందెం అనేది ఏంటంటే, క్రీస్తుని నువ్వు రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించిన తర్వాత ఆయనకి లోబడి జీవించే విధానం సమయం కాడి నుంచి. యేసు ప్రభు నమ్ముకున్న కాంచి కాదు, యేసు ప్రభు నమ్ముకున్న కాంచి కాదు. ఇట్స్ నాట్ జస్ట్ బిలీవింగ్ జీసస్ as the Lord and Savior, but you should surrender and submit to Lord Jesus. అప్పటి నుంచి టైం కౌంట్ అవుతుంది మీరు క్రైస్తవ జీవితం, ఆత్మీయ పరుగు. హల్లెలూయా. సో జాగ్రత్త వినండి, మిస్ అవ్వద్దు. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. మొదటి, ప్రారంభించబడిన గీత దగ్గర మనం ఉంటాం. హల్లెలూయా. అదే స్పోర్ట్స్ అయితే ఆన్ యువర్ మార్క్ గెట్ సెట్ అని అదే పిస్టల్ ఉందండి, ఠకాక్ అని పిలుస్తాడు. హల్లెలూయా. తర్వాత ముగించే గీత ఉంది. హల్లెలూయా. దాన్ని ఫినిషింగ్ లైన్ అంటారు. దాన్ని వినండి. ప్రారంభ గీత ఏంటి క్రైస్తవ జీవితంలో? యేసు ప్రభు రక్షకుడని నువ్వు అంగీకరించి ఆయనకి లోబడి ఆయనతో నడిచే జీవితం యొక్క ప్రారంభం. అని నేను నమ్ముకున్నానంటే కాదు, ఆయన ఇక్కడ పంచే వాక్యంలో. రెండోది ముగింపు. ఈ క్రైస్తవ జీవితానికి ఒక ముగింపు ఉంది. అంటే అర్థం ఏంటంటే, క్రీస్తుతో నువ్వు నడుస్తూ, క్రీస్తుకి లోబడుతూ, క్రీస్తుకు విధేయుడు అయి ఉండి నువ్వు ఆఖరి శ్వాస పీల్చినప్పుడు ఈ లోకం మిదిలి ఇంకొక లోకాన్ని వెళ్ళిపోతావు. అది ముగింపు. హల్లెలూయా. సో రన్నింగ్ రేస్లోనో స్ప్రింట్స్లోనో ఎలాగైతే స్టార్టింగ్ లైన్ ఫినిషింగ్ లైన్ ఉంటుందో, క్రీస్తుని అంగీకరించడం నీ క్రైస్తవ జీవితం యొక్క పరుగు పందెం ప్రారంభం అవుతుంది. ఆఖరి శ్వాస క్రీస్తుని కలిగి ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు దాని యొక్క ముగింపు ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రారంభానికి ముగింపు మధ్యలో ఉన్నదే క్రైస్తవ జీవితం. మూడోదండి, ప్రారంభానికి ముగింపుకి మధ్యలో జరిగేదే క్రైస్తవ జీవితం. అంటే ఒక ప్రక్రియ, ఇట్స్ ఎ ప్రాసెస్. అది ఒక ప్రక్రియలో వెళ్తూ ఉంటుంది. అంటే క్రమేపీ మార్పు చెందుతూ ఉంటాం. గ్రాడ్యువల్లీ కాన్స్టెంట్లీ విల్ బి చేంజింగ్, ట్రాన్స్ఫార్మింగ్, మారుతూ ఉంటాం. మూడోది. నాలుగోది, జాగ్రత్తగా, ఈ పరుగు పందానికి స్పీడ్ పనిచేయదు. దానికి స్పీడ్ కావాలి, చాలా ఫాస్ట్ ఉండాలి. వింటున్నారా? వేగం పనిచేయదు తిరిగి. ఐదోది,
చురుకుదనం పనిచేయదు, అదే అతి ఉత్సాహం పనిచేయదు దానికి. నేను మాట్లాడుతుంది క్రైస్తవ జీవితం కోసం. క్రైస్తవ పందపు రంగంలో ఉన్న మనం ఏంటది? వేగము పనిచేయదు, అతి చురుకుదనం కూడా పనిచేయదు దానికి. హల్లెలూయా. హల్లెలూయా. ఆరోది వాడికంటే నేను ముందెళ్ళాలన్న పోటీ అసలు పనిచేయదు. ఇది క్రైస్తవ జీవితంలో జాగ్రత్త గమనించాలి ఇవన్నీ కూడా. అదే పరుగు పందెం అయితే వాడికంటే నేను ముందు ఉండాలని, లేదంటే రికార్డ్ బ్రేక్ చేయాలని పోటీ తత్వం ఉంటుంది అక్కడ. కానీ ఈ ఆత్మీయ జీవితంలో, క్రైస్తవ జీవితంలో పోటీ తత్వం ఉండదు. వాడికంటే నేను భక్తి ఉండాలి, వీడికంటే నేను ఉండాలి, వాడిని వెంబడించాలి. నో, నాట్ లైక్ దాట్. హల్లెలూయా. మీ పక్కలో చెప్పండి, నీ విశ్వాసంలో నువ్వు ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతున్నాయి? మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. ప్రారంభ గీత ఉంది, ముగింపు గీత ఉంది. ప్రారంభ గీత ఏంటి? యేసు రక్షకుడు ప్రభు అని అంగీకరించిన తర్వాత ఆయన లోబడి నువ్వు నడవాలి. దట్ ఈస్ యువర్ స్టార్టింగ్ పాయింట్. యేసు ప్రభు నేను కలిగి ఉన్నానంటే దట్స్ అంటే కొంతమంది ఇంకా స్టార్ట్ చేయలేదు, అంగీకరించారు కానీ లోబడలేదు. ముగింపు అంటే అర్థం ఏంటంటే క్రీస్తుని కలిగి ఉండి ఆఖరి శ్వాస, లాస్ట్ బ్రెత్ విత్ క్రైస్ట్. వినండి, మీకు టైం ఉంటే నేను మాట్లాడతాను. ఉందా మీకు టైం? ఓకే. ఆఖరి శ్వాస అంటే అర్థం ఏంటంటే ఈ లోకానికి బాయ్, ఇంకో లోకానికి గుడ్ మార్నింగ్. హల్లెలూయా. నా మాట మీకు అర్థం అవుతున్నాయా? యా, ఐఎమ్ గోయింగ్ లిటిల్ బిట్ డీప్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. మూడోది, ప్రారంభ గీతకి ముగింపు గీత మధ్యలో నడిచేదే క్రైస్తవ జీవితం. ఒక ప్రక్రియ, ప్రాసెస్. హల్లెలూయా. యెషయా గ్రంథంలో అంటాడు 48వ అధ్యాయం 10వ వచనం. ఎవరైనా ఫాస్ట్ తీసి హెల్ప్ చేయగలిగితే నాకు హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ప్రైజ్. నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం. ప్లీజ్ రీడ్ దట్. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం. థ్యాంక్ యూ లార్డ్. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని జాగ్రత్త, పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. సదాకాలమునకు అంటే అర్థం ఏంటి? మార్పు అనేది, పరిపూర్ణత అనేది ఒకసారి జరిగేది కాదు, ఒక ప్రక్రియలో జరుపుకుంటూ వెళ్తుంటది. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మనం పరిశుద్ధపరచబడ్డాం అంటే అర్థం ఏంటో తెలుసా? సాంక్టిఫైడ్ అంటే అర్థం ఏంటంటే ప్రభు పరిశుద్ధమైన జీవితం జీవించడం దేవుడు మనల్ని వేరు చేశాడు. కానీ వేరైతే చేశాడు కానీ, పరిశుద్ధ పరిచాడు కానీ, మనం ఇంకా పరిపూర్ణతలోకి మనం రాలేదు. ఈ పరిపూర్ణతలోకి రావడమే మొదటి గీత నుంచి ఆఖరి గీత వరకు మధ్యలో జరిగే ప్రక్రియ. అర్థమైన వాళ్ళకి అర్థం అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 8వది, ఈ పరుగు పందెంలో అడ్డు వచ్చేది సాతాను కాదు, ఎవరో కాదు. నీ పరుగు పందెంలో అడ్డొచ్చేది నువ్వే. ఓ, అందరికి అర్థం అవుతుంది, కొంతమందికి అర్థం అవుతుంది. ఈ పరుగు పందెంలో అడ్డొచ్చేది ఎవరు? ముందుకు వెళ్ళకుండా నువ్వే, ఎవరు కాదు దానికి బాధ్యులు. హల్లెలూయా. హల్లెలూయా. నా మాట మీకు అర్థం అవుతున్నాయా? ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి మీరు అర్థం చేసుకుంటేనే పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి చేత ఈ మాటలు ఎందుకు రాయించాడో నీకు అర్థమవుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 ఆలోచించండి దేవుని బిడ్డలారా, ఈ పరుగు పందెం అనేది చాలా ఘనమైంది. మనం అనుకుంటాం ఇది ఇంకా మారలేదేంటని. మార్పు అనేది ఎంతకాలం జరుగుతుంటది? నీ ఆఖరి శ్వాస వరకు కూడా జరుగుతూనే ఉంటుంది ప్రాసెస్. మీ పక్కన అడగండి, నువ్వు మారుతున్నావా? అసలు మార్పు చెందుతున్నావా? నువ్వు మార్పు చెందుతున్న వాక్యం నేను మారుస్తుందా? హల్లెలూయా. హల్లెలూయా. వినండి, 9వది, ఈ పరుగులో చాలా ఓర్పు కావాలి. ఓర్పు, ఎండ్యూరెన్స్ అంటారు ఇంగ్లీష్లో. దిస్ రేస్ నీడ్స్ ఎండ్యూరెన్స్.
ఓర్పుతో పరిగెట్టాలి. ఆడ ముందు వెళ్ళిపోయాడు అన్నది నేను ముందు వెళ్ళిపోతాను గర్వించదు. హల్లెలూయా. నీ పరుగు నువ్వే పరిగెట్టాలి. నీ పరుగు ఎవరు పరిగెట్టరు. నీకోసం ప్రార్థన చేయొచ్చేమో కానీ నీ పరుగు నువ్వే పరిగెట్టాలి. నీ విశ్వాసాన్ని నువ్వే పెంపొందింపు చేసుకోవాలి. నీ విశ్వాసాన్ని నువ్వే పదిలపరచుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతున్నాయి? అర్థమైన వాళ్ళు దేవుని స్తోత్రం చెల్లించు. హల్లెలూయా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ బేసిక్, ఈ పునాది నీకు లేకపోతే నీ క్రైస్తవ జీవితం ఏంటో నీకు అర్థం. హల్లెలూయా. మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేద్దాం. మొదటిది చెప్పండి. యేసుక్రీస్తు రక్షకుడిగా అంగీకరించి ఆయనకి లోబడి నడిచేదే నీ ఆత్మీయ జీవితం, క్రైస్తవ జీవితానికి ప్రారంభం. నీ క్రైస్తవ జీవితానికి ముగింపు ఎప్పుడంటే క్రీస్తుని కలిగి ఉండి ఆఖరి శ్వాస విడిచినప్పుడు నీ పరుగు కడముట్టించబడ్డది. ప్రారంభానికి ముగింపు మధ్యలో ఈ పరిగెట్టే విధానం అంతా కూడా ఒక ప్రక్రియ. హల్లెలూయా. ఎవరిని కలిగి నువ్వు పరిగెట్టాలి? యేసుని కలిగి నువ్వు పరిగెట్టాలి. దేని చేత పరిగెట్టాలి? వాక్యం చేత, పరిశుద్ధాత్మ శక్తి చేత. మీకు తెలుసో తెలీదో పరిగెట్టడంలో నేను పరిగెడతానంటూ కుదరదు. దానికి టెక్నిక్ ఉంటుంది, థియరీ ఉంటుంది. ఆ స్టైల్లో పరిగెట్టాలి. నేను ఎలా పడితే ఎలా పరిగెడతానంటే కుదరదు. దానికి స్పైకింగ్ అంటారు. స్పైకింగ్ చేయాలి. ఆ కాళ్ళు రన్నింగ్ చేసేటప్పుడు కూడా యాంగిల్ కరెక్ట్గా ఉండాలి. బాడీ కూడా ఒక యాంగిల్లో మూవ్ అవ్వాలి. అందుకే కోచెస్ ఉంటారు దానికి. అలాగే ఒక పరిగెట్టడానికి ఎఫెక్టివ్గా అంటే ప్రభావితం కలిగి నువ్వు పరిగెట్టడానికి ఒక విధానం ఎలాగ ఇంపార్టెంటో క్రైస్తవ జీవితం కూడా పరుగు పందెంలో పరిగెట్టడానికి దేవుని వాక్యం కూడా విధానం కూడా అంతే ఇంపార్టెంట్. నీకు టెక్నిక్ తెలిసిన మాత్రం సరిపోదు, నీకు స్టామినా కూడా ఉండాలి. అలాగే నీకు వాక్యం తెలిసినంత మాత్రం కాదు, పరిశుద్ధాత్మ శక్తి చేత కూడా పంపబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. దానికి ఏం పని చేయదు? వేగం పని చేయదు. స్పీడ్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. ఎజిలిటీ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్. అంటే మరీ చురుకుతనం పనిచేయదు. ఏదైనా స్టేబుల్ గా వెళ్ళాలి, కాన్స్టెంట్ గా వెళ్ళాలి. హల్లెలూయా. ఆ తర్వాత ఏం చెప్పాను? ఇది చాలా ఇంపార్టెంట్. పోటీ పడదు. పక్కలు వాళ్ళ భక్తి ఏంటి, నీ భక్తి ఏంటో చూసుకుని యూ థింక్ అబౌట్ యూ, డోంట్ థింక్ అబౌట్ అదర్స్. వేరే వాళ్ళు పోటీ తత్వం, వేరే వాళ్ళతో పోటీ పడద్దు ఈ విషయంలో. హల్లెలూయా. చూసారా లోకంలో జరిగే పోటీకి నేను దైవత్వంలో ఉన్న పోటీకి ఎంత తేడా ఉందో. సాధారణంగా సేవకులు ఏం చేస్తారంటే ఇవన్నీ చూసి దీన్ని తీసుకెళ్ళి దాన్ని పెట్టేసి ఆడు చూడు ఆడకంటే నువ్వు ముందు వెళ్ళాలి. నో నో నో, ఇట్ వాంట్ వర్క్ లైక్ దట్. ఈ పరుగులో నీకు ఏముండాలి? సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి. హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఆ తర్వాత నెక్స్ట్ జాగ్రత్త. లాస్ట్ దో పాయింట్ చెప్తాను. నువ్వు నిదానంగా ప్రారంభించావా నీ పోటీ, నీ పరుగు, లేదంటే ఆలస్యంగా ప్రారంభించావా అనేది సమస్య కాదు. మళ్ళీ చెప్తాను. స్లో స్టార్టా, లేట్ స్టార్టా. ఎందుకంటే వినండి, 100 మీటర్స్ రేస్ అని అంటే స్ప్రింట్ ఎలా ఉంటుందంటే నువ్వు స్టార్ట్ పాయింట్లోనూ ఆ స్టాండ్ నుంచి నువ్వు చిక్మని లేచే విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఎవడైతే ఫాస్ట్ టేక్ చేస్తాడో వాడు కాన్ఫిడెంట్తో పరిగెడతాడు. అది అథ్లెట్స్లో పనిచేసే విధానం. కానీ ఇక్కడ దైవత్వంలో నాకు పనిచేయదు. అంటే అర్థం ఏంటి? నువ్వు నిదానంగా ప్రారంభించినా, ఆలస్యంగా ప్రారంభించినా, స్లోగా స్టార్ట్ చేసినా, అందరూ స్టార్ట్ అయిపోయినా నువ్వు స్టార్ట్ అయినా అది కాదు సమస్య. ఇప్పుడు ఇక్కడ నువ్వు మొత్తానికి ప్రారంభించాలి. హల్లెలూయా. హల్లెలూయా. విను, నువ్వు ముందు వెళ్తున్నావు ఆఖరి వెళ్తున్నావు కాదు. దైవత్వంలోనూ పరలోక రాజ్యం సిద్ధాంతంలో విధానం ఏంటంటే పరిగెట్టే పందెంలోనూ అనగా క్రైస్తవ జీవితంలో పరిగెట్టే విధానం ఎలాగంటే నువ్వు ముందు వెళ్తావా ఆఖరి వెళ్తావు కాదు. నువ్వు ప్రారంభించడం ఎంత ముఖ్యమో నీ పరుగు ముగించడం కూడా అంతే ముఖ్యం. అందరికన్నా ముందు వెళ్ళావా వెనక్కి వెళ్ళావా కాదు. ఒక విషయం ఏనండి, అదే భూ సంబంధమైన పరుగు పందెం అనుకోండి, ఎవడైతే వేగంగాను ముందు వెళ్ళిపోతాడో వాడికి మాత్రమే బహుమానం ఉంటుంది. కానీ దైవత్వం అలా ఉండదు. ముందు వెళ్ళినోడే కాదు, అక్కడ పరుగు
కడముట్టించిన వాడు ప్రతి వాడికి బహుమానం ఉంది. అర్థమైన వాళ్ళు దేవుని స్తోత్రం చెల్లించాలి. హల్లెలూయా. మీ పక్కలో చెప్పండి, పరిగెట్టు, చక్కగా పరిగెట్టు, నిదానంగా పరిగెట్టు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో పాయింట్ యాడ్ చేస్తాను, కొన్ని నా అనుభవం నుంచి తీసుకొస్తున్నాను వీటిని. ఇంకోటి, పరిగెట్టేటప్పుడు తొట్టిల్లుతూ ఉంటాం. పరిగెట్టేటప్పుడు ఏం చేస్తుంటావు? మీరు ఎప్పుడైనా తొట్టిల్లారా క్రైస్తవ జీవితంలో? నేను ప్రభుని నిరుత్సాహపరిచాను, పాపం చేశాను, దారి తప్పాను, ఆయనకు అవమానం తెచ్చాను. ఇంత సహోదరి కృష్ణ కూడా పదే ఉపయోగించారు, దేవునికి అవమానం కలిగించకూడదని. ఓ, ఇది వెరీ కాన్షియస్ పాయింట్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి ఈరోజు ఆశీర్వాదకరంగా ఉన్నాయి మాటలు? కాబట్టి లోకంలో ఉండే విధానాన్ని తీసుకొచ్చి దైవత్వంలో తీసుకొచ్చి వాటిని పెట్టి అనవసరం మోసపోవద్దు. అందుకే అన్నాడు, మోసపోకుడి, దేవుడు ఎక్కనివ్వబడు. ఈ రోజు ఆశీర్వాదకరంగా ఉన్నాయి మాట్లాడిన వాడు గట్టిగా దేవుని స్తోత్రం చెల్లించాలి. ఇంకొకసారి హల్లెలూయా, హల్లెలూయా. నీ పరుగు కడముట్టించడానికి ఇక్కడ ఫస్ట్ వస్తావు కాదు. ఇక్కడైతే బహుమానం ఒక్కడికి ఇస్తారు, నేను ముగ్గురికి ఇస్తారు. గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్ అని ఇస్తారు. కానీ ప్రభు యొక్క పోటీ తత్వాలు అలా ఉండదు. పరుగు కడముట్టించిన ప్రతి వాడికి బహుమానం. హల్లెలూయా. ఆ మాట మీకు అర్థమవుతున్నాయా? చూడండి, నీ పరుగు కడముట్టించిన, ఈ క్రైస్తవ జీవితంలో పరుగు కడముట్టించిన, ఫినిష్ చేయడానికి, టు ఫినిష్ యువర్ రేస్ ఇన్ దిస్ క్రిస్టియన్ లైఫ్, 3 విధానాలు, 3 నీకు తెలిసి ఉండాలి. అది ముగించాలంటే ఎలా? కావాలా మీకు? వద్దా? కావాలంటే చెప్తాను, లేదంటే నా వరకు నేను ఉంచుకుంటాను, నేను చూసుకుంటాను. చెప్పండి. హల్లెలూయా. మొదటిది వెరీ ఇంపార్టెంట్, 3 చెప్తాను. 3 ఉన్నాయి కానీ 3 చెప్తాను. మొదటిది, నువ్వు పరిగెట్టేటప్పుడు నీలో దీనత్వం ఉండాలి. అంటే నీ క్రైస్తవ జీవితంలో దీనత్వం, తగ్గింపు. హల్లెలూయా. వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. మాటలో చెప్పాలి, నువ్వు చచ్చిపోయావా, క్రీస్తులో చచ్చిపోయానని చెప్పాలి. గలతీ 2:20 అంటాడు పౌలు గారు, నేను క్రీస్తుతో పాటు సిలువేయబడి ఉన్నాను, జీవించుచున్నది నేను కాదు కానీ నా యందు ఆయనే జీవించుచున్నాడు. అనగా క్రీస్తే జీవిస్తున్నాడు. ఎంత చక్కని మాట. నన్ను అంటే ఊరుకోను, అమ్మో నా సంగతి నీకు తెలుసా? ఇగో మళ్ళీ డైలాగ్ వెలగుంటాయి, నేను మంచిగున్నంతసేపే, తేడా వచ్చిందంటే నువ్వు ఉండవు. ఇదా క్రైస్తవ జీవితం? ఇదా క్రైస్తవ జీవితం? హల్లెలూయా. కొంతమంది అయితే కోపం వస్తే కోసేసుకుంటూ ఉంటారు, పరపరాన్ని కోసేసుకుంటారు, ఉరేసేసుకుంటారు. క్రైస్తవులే సేవకుల మాటకు వస్తే. హల్లెలూయా. ఈ క్రైస్తవ పరుగు పందెంలో, అనగా క్రీస్తుతో పరిగెట్టే జీవితంలో నీలో ఏముండాలి? మొదటిది దీన. అదే 12 వచనం చదవండి సార్. 12 వచనం. ఇది వరకే వినండి, పౌలు గారు ఎంత ట్రాన్స్పరెంట్ గా మాట్లాడుతున్నాడు. ఏది దాచుకోడు. మనమైతే డబ్బాలు చెప్తామని, చేసేది దిగుమాల పనులను, ఆ సాక్ష్య మాత్రాన్ని, అద్భుతమైన మాటలు. కానీ పౌలు ఎంత ప్రత్యక్షంగా ఒప్పుకుంటాడు, బాహాటంగా ఒప్పుకుంటాడు పబ్లిక్. చదవండి. ఇది వరకే నేను గెలిచి తినని అయినను. ఆహా, పౌలు గారు ఎవరో కాదు, హై స్టాండర్డ్ మ్యాన్ దేవుల్లో. హల్లెలూయా. నేను ఇది వరకే గెలిచి ఉన్నానని అయినను, ఇది వరకే సంపూర్ణ సిద్ధి ఫస్ట్ నుంచి. ఇది వరకే నేను గెలిచి తిని అని అయినను, ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను. నేను అదే నారాయణ పాస్టర్లు ఉన్నారు అనుకోండి, నేను ఎంత చేశాను అంత చేశాను, అంతా ఇంత అంతా అంత అంట, చేసేది తక్కువేనా. వింటున్నారా? కానీ పౌలు ఎంత చక్కగా ఒప్పుకున్నాడు, నేను ఇంకాను ఇంకా గెలవలే అంటే అర్థం ఏంటంటే, నా పరువు తుదముట్టించి నేను బహుమానం ఇంకా పొందలే. ఎంత పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నాడు, సిగ్గుపట్టలేదు చెప్పడానికి, బాహాటంగా ఓపెన్ గా యథార్థంగా మాట్లాడుతున్నాడు పౌలు. అంత భక్తుడే. ఆలోచించండి సంగమా, మనం ఏం చేస్తున్నాం? వాట్ ఈస్ అవర్ స్పిరిచువల్ లైఫ్? క్రీస్తు కలిసి ఎలా ప్రయాణం చేస్తున్నాం మనం? ఆయనతో వెళ్ళేది తక్కువ, పాటలు మాత్రం గొప్ప.
ఇంత భలే పాడారు. ఏ పాట పాడారు? యేసు నాకు తోడుండగా ప్రపంచంలో దిగినంత నీలోనే ఉంది. తల ఉంచుకోవాలి, నవ్వకూడదు, సిగ్గుపడాలి మనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతున్నాయా? తగ్గింపు, ఈ యాత్రలో తగ్గింపు. నువ్వు నీ గురి యొద్దకి వెళ్ళాలంటే, ఎందుకు నీ గురి యొద్దకు వెళ్ళాలంటే అక్కడికి వెళ్తే నీకు బహుమానం ఉంది. హల్లెలూయా. ఆ బహుమానం ఏంటి కూడా ఇప్పుడు చెప్తాను నేను. ఎంతమంది కావాలి? లేదు 2 చెప్పు, 3వ వదిలేస్తాను నేను. హల్లెలూయా, థాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. ఈ పందెంలో నీకేమడాలి? పిల్లలు వినాలి, గర్వం అనేది పని చేయదు. నేను ఒకటి చెప్తాను వినండి. పాపమును గర్భము ధరించిన తల్లి ఓ పేరు ఉంది. పాపమునంతా కూడా గర్భం ధరించిన తల్లి ఎవరో తెలుసా? గర్వం. ప్రైడ్ ఈస్ ద ప్రెగ్నెంట్ మదర్ ఆఫ్ ఆల్ సిన్స్. ఇంగ్లీష్ లో రాసుకున్నాడు. ఇట్ విల్ హెల్ప్ యూ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. మళ్ళీ చెప్తాను. ప్రైడ్ ఈస్ ద ప్రెగ్నెంట్ మదర్ ఆఫ్ ఆల్ సిన్. అంటే ప్రతి పాపానికి మూలం గర్వం. గర్వం, పాపం ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే భూమి మీద కాదు. ఆదాము హవ్వ పాపం చేసినప్పుడు, దేవుని నుంచి తిరుగుబాటు చేసినప్పుడు కాదు. పరలోకంలో దేవుని సింహాసనం నుంచే పాపం వచ్చింది. పాపం దేని నుంచి వచ్చిందంటే గర్వం నుంచి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. దీని అర్థం మీకు అర్థమైందా? నేను ఇదివరకేనే గెలిచాను అనుకోవట్లేదు, నేను పరిపూర్ణ అయ్యాను అనుకోవట్లేదు. ఒప్పేసుకున్నాడు. తగ్గింపు, తగ్గింపు. హిస్ హ్యూమిలిటీ. హీస్ రన్నింగ్ విత్ హ్యూమిలిటీ ఇన్ క్రిస్టియన్ లైఫ్. అట్లయితే దేవుని స్తోత్రం చెల్లించాం. హల్లెలూయా. గర్వం పనిచేయదు అస్సలు కొంచెం కూడా. ఎందుకంటే అపవాది అక్కడి నుంచి పట్టుకొచ్చి భూమిని దాన్ని ప్రభావితం చేశాడు. సో థింక్ అబౌట్ ఇట్. చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి అసహ్యమైంది నీ శరీరంతో చేసే పాపం కాదు, గర్వం. గర్వం అస్సలు ఒప్పుకోడు దేవుడు. నథింగ్ డూయింగ్, ఇట్ వోంట్ వర్క్ ఎట్ ఆల్ ఇన్ యువర్ లైఫ్. వింటున్నారు? ఈ గదిలో ఉన్న నా ప్రియ సహోదరి, యవనస్తు పిల్లలు ఇక్కడ ఉన్నవారు వింటున్నారా? దేవునికి అసహ్యమైంది గర్వం. హీ డోంట్ యాక్సెప్ట్ ఇట్. అది అసలు ఆయన దృష్టిలో నీ పరుగు పందమే కాదు. అది ఎలాగుంటుందంటే, జాగ్రత్తగా, అది ఎలాగుంటుందంటే 6 లేన్స్ లో నిలబడ్డారు, వాళ్ళ ట్రాక్స్ లో నిలబడ్డారు. ఆన్ యువర్ మార్క్ గెట్ సెట్ గో అనగానే 5 అటు పరిగెట్టారు, ఒకటి ఇటు పరిగెట్టాడు. ఇటు గర్విష్ఠుడు. ఇప్పుడు మీకు బాగా అర్థమైంది గర్వం అంటే ఏంటో. దేవుని దృష్టిలో నువ్వు ఆయనకి వ్యతిరేకంగా పరిగెడుతున్నావు అన్న అర్థం. ఈ రాత్రి ఎవరికైనా అర్థమైతే దేవుని స్తోత్రం చెల్లించు. ఈ క్రైస్తవ పరుగు పందెంలో నువ్వు ఎలా ఉండాలి? దీనత్వం, దీనత్వం. హల్లెలూయా, 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 హల్లెలూయా. బైబిల్ ఏమంటుంది? దేవుడు గర్విష్ఠులను ఎదిరించి దీనుల ఎడల కృప చూపడని యాకోబు పత్రిక 3:2 సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతుందా? దేవుడు ఎవరిని ఎదిరించి? గర్విష్ఠులను. హల్లెలూయా, హల్లెలూయా. దీనుల ఎడల ఏం చూపుతాడైనా? కృప చూపుతాడు. హి గివ్స్ గ్రేస్ టు ద హంబుల్ అండ్ హి రిజెక్ట్స్ ద ప్రైడ్. జాగ్రత్తగా ఉండాలి మనం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనలో ఎంతమంది పరుగు పందెంలో ఉన్నాం? నేను ఈ గుడికి రాను, వాళ్ళు నన్ను అన్నారు నేను చేయను అంటే అదేంటి? అందరూ ఒక సైడ్ వెళ్తుంటే నువ్వు ఎటుపరికి వెళ్తున్నావు అర్థం. దీని అందరికి కారణం ఏంటో తెలుసా? ప్రైడ్, గర్వం. కొంతమంది భలేగా ఉంటారు, కామ్ ఉంటారు. టన్నులు ఉంటుంది గర్వం. ప్రభులో అది కొనసాగదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? క్లుప్తంగా ముగిస్తున్నానే. లెట్స్ కమ్ టు ద సెకండ్ వన్. నీ పరుగు క్రైస్తవ జీవితంలో కడ ముట్టించాలండి. ఇఫ్ యూ హావ్ టు ఫినిష్ యువర్ రేస్, మొదటిది దీనత్వం కలిగి నువ్వు వెళ్ళాలి. రెండోది వెనుకున్నవి మర్చి
ముందుకు పరిగెట్టాలి. వెనకది మరచి అంటే మర్చిపోవాలి. హల్లెలూయా. నా మాట మీకు అర్థం అవుతున్నాయి? ప్రతి వారి జీవితంలో గతం ఉంది. ఏ ఒక్కరు కూడా ఇక్కడ గతం లేని వారు ఎవరు లేరు. నీ గతంలో జ్ఞాపకాలు ఉన్నాయి, మంచి జ్ఞాపకాలు ఉన్నాయి, చెడు జ్ఞాపకాలు ఉన్నాయి. హల్లెలూయా. సాక్ష్యాలు ఉన్నాయి. దుఃఖం ఉంది, బాధ ఉంది, లోటు ఉంది, లేముంది, పేదరికం అనుభవించావు, ఒత్తిడిలోకి వెళ్ళావు, విజయం కూడా ఆనందించావు. గతంలో అన్నీ ఉన్నాయి. హల్లెలూయా. 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 నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? చూడండి, అనేక సార్లు మనం తొట్టిల్లో థ్యాంక్ యూ లార్డ్ జీసస్ ఏం చేసాం మనం ఈ పరుగు పందెంలో? స్టంబుల్డ్, కాలు తనుకుని పడిపోయాం. మన భాషలో చెప్పాలండి, అది శరీరాన్ని బట్టి అవ్వచ్చు, పరిస్థితులను బట్టి అవ్వచ్చు, దేని బట్టి అని అవ్వచ్చు. ప్రార్థన ఆపేశాం, వాక్యం చదవడం ఆపేశాం, దేవుని స్తుతించడం ఆపేశాం, పాటలు అంటే ఇష్టం లేదు, అసలు దేవునికి సన్నిధికి రావడం కూడా మనకి ఇష్టం లేదు. ఏమంటే దేవుడు కార్యం చేయలేదు నాకు. హల్లెలూయా. మీ అందరికి నేను ఒక సలహా ఇస్తాను. నీ గతము, నీ ముందు వెళ్ళవలసిన ప్రయాణం ఎప్పుడు ఆపకుండా చూసుకో. ఏంటది? నీ గతం. యువర్ పాస్ట్ షుడ్ నెవర్ బ్లాక్ యూ ఫ్రమ్ మూవింగ్ ఫార్వర్డ్. నీ గతం ఎప్పుడు ముందుకి కదలడానికి ఎప్పుడు అది ఆటంకం ఉండకూడదు. ఉదాహరణకి నేను యవనస్తులు ఎవరికి అంటాను, గుడ్ ఫ్రైడే మొత్తం 7 మాటలు మీరే చెప్పాలి. నేనా అన్నా? హల్లెలూయా. హల్లెలూయా. నేనా అని అనుమానం ఎందుకు వచ్చింది? దాని ప్రభావం ఏంటో తెలుసా? గతం. నేను ఎప్పుడు చేయలేదు కదా, పోయినసారి నేను చేసినప్పుడు సరిగ్గా చెప్పలేకపోయాను కదా. చూసారు, మన గతం ఏం చేస్తుంది? మనల్ని ముందుకి కదలకుండా ఆపేస్తా. దేవుడు మనకి ముందుకు కదిలే అవకాశాలు. మీరు ఎవరైనా నమ్మితే చెప్పండి, గట్టిగా చెప్పండి. క్రొత్త రోజు, క్రొత్త జీవితం క్రీస్తులో. క్రొత్త రోజు, క్రొత్త జీవితం క్రీస్తు యేసులో. హల్లెలూయా. హల్లెలూయా. మళ్ళీ చెప్పండి. క్రొత్త రోజు, క్రొత్త జీవితం క్రీస్తు యేసులో. ఏమన్నా అర్థమైంది? దీని అర్థం అంటే అర్థం ఏంటంటే, ఈ రోజు అయిపోతుంది, రేపు క్రొత్త దినం. ప్రభు అయితే ఈ రోజును గుర్తుంచుకోడు, రేపు నీకు క్రొత్తతనం క్రీస్తులు ఇచ్చాడు కాబట్టి ఆ రోజు గురించి నువ్వు ఆలోచించాలి. హల్లెలూయా. అందుకే తన కృప నూతనంగా పుట్టిస్తాడు ఆయన. అన్ని క్రొత్తవే. ఆయన మర్చిపోతాడు, నువ్వు తవ్వుకుంటావు పాతి అని పనికి మన చెత్త అంతా కూడా. హల్లెలూయా. హల్లెలూయా. Once you read verse 13, 13వ వచనం చదువు ఒకసారి త్వరగా. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని. అమ్మా 13వ వచనం 13 వెనుకున్నవి మరచి. ఓకే, రైట్, గుడ్, థ్యాంక్ యూ. వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిర పడుచు. ఏం పడుచు? వేగిర పడుచు. వేగిర పడడం అంటే ఇక్కడ కంగారు పడడం కాదు. వేగిర పడడం అంటే ఇక్కడ భాష మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. వేగిర పడడం అంటే అర్థం ఏంటంటే ఆ శక్తితో ముందుకు వెళ్తున్నాను నేను. హల్లెలూయా. హల్లెలూయా. దైవ మంట కలిగినే వెళ్తున్నాను ముందుకి. కంగారు పడి వెళ్తాడు, భయంతో వెళ్తలేదు. అమ్మ పడిపోతానేమో, దేవుడు దూరం అయిపోతే దేవుడు నన్ను వదిలేస్తాడేమో. నో, నాట్ దట్ వే. హల్లెలూయా. అర్థమైన దేవుడి స్తోత్రం చెల్లించాలి. హల్లెలూయా. నువ్వు కంగారు పడుతున్నావు, దేవుడు ఎప్పుడు నీ విషయంలో కంగారు పడు. ఆయన తెలుసు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వేం చేస్తున్నావు ఆయన తెలుసు, నువ్వు ఎక్కడికి వెళ్తావు కూడా ఆయన తెలుసు, నువ్వు 10 రోజుల తర్వాత ఎక్కడ పడతావు కూడా తెలుసు ఆయన. నా ప్రభు అంత శక్తివంతుడు. హల్లెలూయా. ప్లీజ్ రీడ్. వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిర పడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన తర్వాత చదువు. హల్లెలూయా. హల్లెలూయా. నా మాట మీకు అర్థం అవుతుందా? అంటే అర్థం ఏంటంటే, వినండి, మొదటిది ఏంటి? నీ పరుగు తగ్గింపు కలిగి పరిగెట్టాలి. రెండోది, పరిగెట్టేటప్పుడు కోచెస్ మాకు ఎప్పుడు చెప్పేవాళ్ళు, 100 మీటర్స్ అంటే ద బెస్ట్ ఈవెంట్ మాట. ఇంకా ఆ స్పోర్ట్స్ మొత్తం, ఆ స్పోర్ట్స్ డే కానీ స్పోర్ట్స్ సెలబ్రేషన్ కానీ మొత్తం కానీ
హైయెస్ట్ అండ్ మోస్ట్ అట్రాక్టివ్ అండ్ మోస్ట్ క్యూరియస్ ఈవెంట్ అంటూ ఏదన్నా షార్టెస్ట్ స్ప్రింట్ 100 మీటర్స్ రేస్. ఈ 100 మీటర్స్ రేస్ లో ఎవడైతే సాధిస్తాడో వాడు మొత్తం ఆ యొక్క అథ్లెట్ మీట్ అంతటి కూడా వాడు హీరో. హల్లెలూయా. ఈ 100 మీటర్స్ లో ప్రతి సెకండ్ ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రతి సెకండ్ కౌంట్ అవుతుంది. హల్లెలూయా. కోచ్ మరీ ముఖ్యంగా చెప్తాడు పరిగెట్టే వాళ్ళకి, ఎవరికైతే కోచింగ్ ఇస్తున్నాడో వెనక్కి తిరిగి మాత్రం చూడడం ప్రయత్నించగలరు. ఎందుకు చూడకూడదంటే నువ్వు ఎప్పుడైతే తల వెనక్కి తిప్పుతావో నీ స్పీడ్ తగ్గిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైతే దేవుని స్తోత్రం చెల్లించు. హల్లెలూయా. హల్లెలూయా. లోతు భార్యని ప్రభు ముందుగానే హెచ్చరించాడు, వెనక్కి తిరక్క అన్నాడు. మేడం ఏం చేసింది? తిరిగింది, ఆగిపోయింది జీవితం. హల్లెలూయా. హల్లెలూయా. వెనక్కి 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 చాలా మంది ఇక్కడ స్త్రీలు ఉన్నారు, సహోదరులు ఉన్నారు, నేను చూస్తున్నాను. పాతి తవ్వుకోవడం మీకు చాలా, ఇక్కడ క్షమాపణ అని చెప్తారు, సారీ అని చెప్తారు. పాతి చూడగానే మళ్ళీ గుర్తు తెచ్చుకొని తవ్వుకుంటూ ఉంటారు. ప్రభు నేను పట్టించుకోడు, జాగ్రత్త, చాలా జాగ్రత్త ఉండు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంగ్లీష్ లో నేను కోట్ ఇస్తాను, అది జాగ్రత్తగా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు రాసుకోండి. పిల్లలు మరి ముఖ్యంగా ఎవరొస్తూ రాసుకోండి. ఇట్స్ సో ఇంపార్టెంట్. Your past refines but not defines. Your past refines. How many of you feel it's so good? English వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారు? కొన్ని ఇంగ్లీష్ వచ్చిన ఇంగ్లీష్ వచ్చిన How many of you feel this so good? Your past refines you but not defines you. అంటే అర్థం ఏంటంటే కొలిములో పుటం వేయబడ్డుట. నీ గతం అంతా విన జాగ్రత్త, దేవుడు నీ గతం అంతా కూడా నీ మంచికే, నీ భవిష్యత్తులో మంచికే ఉపయోగిస్తున్నాడు. అర్థమైన దేవుని స్తోత్రం చెల్లించాలి. ఉదాహరణకి నేను నేవీలోనూ టాప్ లెవెల్ కమిషన్ ఆఫీసర్ అవుదామని కోరిక నాకు. ఆ కారణం చేత ఇంజనీరింగ్ ఏమీ ఆడవలేదు, నేను నేవీలో ఆఫీసర్ అయిపోవాలి. పుస్సు లాస్ట్కి ఏమయ్యాను? పంతులయ్యాను, టీచర్ అయ్యాను. ఇప్పుడు నన్ను అడిగితే అంటాను, నా గతంలో అది నాకు ఓటమి అయినా, అవమానమైనా, నిందైనా, సావాలని అనిపించిన, సూసైడ్ చేసుకోవాలనిపించిన, ఈరోజు ఇది మేలుకే ఆనాడు దేవుడు చేశాడు నేను చెప్పాను. ఎందుకనంటే ఈ రోజు నేను ఇలా మీకు అర్థమయ్యేలాగా దేవుని లోతైన మాటలు మీకు అర్థమయ్యేలా బోధించడానికి నన్ను ఎక్కడ తీసుకెళ్ళాడు? నేవల్ కమిషన్ ఆఫీసర్గా చేయలేదు, కానీ ఒక అధ్యాపకుడిగా నన్ను నుంచి ముందు లోకానికి బోధించి ఆ ప్రాక్టీస్ లో నుంచి తన రాజ్యాన్ని ప్రకటించడానికి ఈ అనుభవం నన్ను రూపుదిద్దింది. ఓ మై గాడ్. ఈ గతంలో అన్ని దేవుడు ఉపయోగిస్తున్నాడు. మేలు కలుగుటకై సమస్తము సమకూర్చబడి జరుగుతున్నవని రోమిలికి రాసిన పత్రిక 8:28 సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 మీ పక్కలో చెప్పండి, నమ్మితేనే చెప్పండి, లేదంటే కామ్ కూర్చోండి. మీ పక్కలో చెప్పండి, నా గతంలో జరిగినవన్నీ కూడా నా భవిష్యత్తు మేలుకే. నా గతంలో జరిగినవన్నీ నా భవిష్యత్తు మేలుకే. ఏది కూడా వేస్ట్ అవ్వదు. చెప్పండి, దేవుడు ఏది వేస్ట్ చేయడు. చెప్పండి, దేవుడు ఏది వేస్ట్ చేయడు. దేవుడు ఏది వేస్ట్ చేయడు. నీ కోపాన్ని వాడుకుంటాడు, నీ రోషాన్ని కూడా వాడుకుంటాడు. వినండి, అది అలా కోపాన్ని ఎలా వాడుకుంటాడు మీరు అంటారు, చెప్తాను వినండి. ఒకనప్పుడు పనికి మన మాటలన్నిటికీ కోపం, కానీ ఇప్పుడు పాపం చేయాలంటే కోపం, రోషం, దాన్ని వాడుకుంటాడు దేవుడు. ఏ ఒకటి వ్యర్థం పోనేవాడు దేవుడు. హల్లెలూయా. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? వినండి, మీకు బైబిల్ చెప్తున్నాను, నేను ఎక్కడ మాటలు చెప్పట్లే. పేతురు అన్నాడు, ఇంతవరకు నువ్వు బ్రతికిన వాటిని బట్టి చంపేశావు, ఇక మీదట నువ్వు పాపం తెచ్చ చచ్చిన వారిని బ్రతికే వారిగా పడతావు. కొలిములో వేసి నిన్నేం చేస్తాడు తెలుసా దేవుడు? పరిశుద్ధపరుస్తాడు, పవిత్రంగా చేస్తాడు. మీకు అర్థమైనా చెప్తాను. గోల్డ్ గురించి తెలుసు కదా, తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఓల్డ్ నీకే తెలియదు గోల్డ్ అంటే అని అంటారు. మీరు మీరు అక్కంటే అంటే ఎలా ఒప్పుకోరో నన్ను ఓల్డ్ అంటే నేను ఒప్పుకోను.
అక్క కాదు, ఆంటీ అని. సారీ కరెక్షన్, సబ్జెక్ట్ కరెక్షన్ అక్కడ ఉంది. హల్లెలూయా. వింటున్నారు దేని బిడ్డ? వినండి. గోల్డ్ అనగానే దాని యొక్క ప్యూరిటీ, దాని యొక్క పవిత్రత, దానికి ఉన్న విలువ దేన్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తారు తెలుసా? దాన్ని క్యారెట్స్, బీట్రూట్ క్యారెట్ అయి కాదు. ఓకే, నాకంటే బాగా మీకే జ్ఞానం. 24 అని, 20 అని, 18 అని, 14 అని, ఇంకా 12 అని, 1 క్యారెట్ అని, 2 క్యారెట్స్ అని. హల్లెలూయా. 24 హైయెస్ట్ క్యారెట్ అంటే ఆ గోల్డ్కి చాలా నాణ్యత, చాలా విలువ ఉంది, చాలా కాస్ట్లీ. అంటే వినండి, ఆ గోల్డ్ కూడా క్యారెట్స్ లెవెల్ ఎలా ఉంటుందంటే మీకు అర్థమవుతుందా? దాన్ని ఏం చేస్తాడంటే గోల్డ్ తీసుకెళ్ళి వేడి వేస్తాడు, ఫర్నెస్ అంటారు దాన్ని. దాన్ని వేసి కాల్స్తాడు బాగా. అది కాలుతున్నప్పుడు గట్టిగా ఉన్నది ద్రవంగా మార్చబడుతుంది. ఇఫ్ ఐమ్ రైట్ ఇన్ వర్డ్, ఫ్లూయిడ్ అంటారు దాన్ని. ద్రవంగా మార్చబడుతుంది. ఆ ద్రవంగా మార్చబడినప్పుడు దానిలో ఉన్న కొంత చెత్త, అంత చెత్త కాదు, కొంత చెత్త పైకి తేలుతుంది. దాన్ని స్కీమర్ అనే పద్ధతితోటి దాన్ని స్కీమింగ్ చేస్తాడు. ఎలాగైతే వెన్న తీస్తారో పెరుగు నుంచి చిలిక అలా తీస్తారు, అలా స్కీమింగ్ చేస్తారు. దాన్ని చేసి మళ్ళీ అది ఆరిన తర్వాత తీసుకెళ్ళి మళ్ళీ మంటలు వేస్తారు. అగ్నిలో దాన్ని కాల్చి మళ్ళీ దాన్ని ద్రవం అయిన తర్వాత కొంత పైకి వస్తుంది చెత్త, దాన్ని మళ్ళీ తీస్తూ ఉంటారు. అలా తీసి 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 లాస్ట్ వరకు తీస్తూనే ఉంటారు దాన్ని. అది 7 మార్లు చేస్తారు దాన్ని. ఆ 7 మార్లు పవిత్రపరచబడిన గోల్డ్నే 24 క్యారెట్ గోల్డ్ అంటారు. హల్లెలూయా. ఆ మాట మీకు అర్థమవుతున్నాయా? ఈ రోజు మనం మాట్లాడుకున్న దేవుని వాక్యంలోంచి, ధ్యానిస్తున్న దేవుని వాక్యంలోంచి, నీ పరుగు పందెంలో రెండోది ఏం చెప్పాను నేను? ముందుకు వెళ్ళాలి. అంటే అర్థం ఏంటి? మీకు 10 పాయింట్లు చెప్పాను, ముందే చెప్పాను. ఈ పందెము ఓర్పుతో పరిగెట్టే పందెం ఇది. దీనికి శక్తి కాదు, యుక్తి కాదు, జ్ఞానం కాదు, ఓర్పు చాలా అవసరం. అందుకే ఆడంత మంచి బోధకుడైన సేవకుడు, వాడు ఓర్పు లేకపోతే వాడు వేస్ట్. ఎండ్యూరెన్స్ అంటారు ఇంగ్లీష్లో. ఆ మాట మీకు అర్థమవుతున్నాయి? ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే ప్రభు మనల్ని ఏం చేస్తాడు? కొలిములో పెట్టి. ఇప్పుడు చదవండి యెషయా గ్రంథం 48:10. ఫాస్ట్ టైం అయిపోయింది. ప్రార్థనలు కదా. ఇలా మనం చదువుకున్నాం. యెషయా గ్రంథం 48:10. వినండి, నేను నిన్ను అంటే ప్రభు నాతో నీతో మాట్లాడుతున్నారు. విను. నేను నిన్ను పుట్టమి వేసి తిని. నేను నిన్ను పుట్టమి వేసి తిని అంటే బాగా కాల్చాను, శ్రమ. చదువు ముందుకెళ్ళి. వెండిని వేసినట్లు. వెండిని వేసినట్లు కాదు. కాదు. ఇబ్బంది కొలిమిలో. ఏ కొలిమిలో నిన్ను కాలుస్తున్నాను? ఎందుకు నిన్ను ఇబ్బంది కొలిమిలో కాలుస్తున్నానంటే నీలో చెత్తంతా పైకి తేలిన నేను దాన్ని తీసేయడానికి. ఒకవేళ నువ్వు ప్రార్థన చేసావు అనుకో, వింటాను జ్యోతి, ఒకవేళ నువ్వు ప్రార్థన చేసావు అనుకో, ప్రభా ఈ శ్రమ నుంచి నన్ను తప్పించంటే నీలోంచి అపవిత్రత బయటపోదు. కానీ ఏమని ప్రార్థన చేయాలి? ఈ ఇందులోంచి కూడా వెళ్ళే శక్తి నాకు ఇచ్చి నడిపించు ప్రభువా. గాఢాంధకారపులో నేను సంచరించినాను, ఏ అపాయం నేను భయపడను, నీవు నాకు తోడై ఉన్నావు. హల్లెలూయా. అర్థమైతే దేవుని స్తోత్రం చెల్లించు. మొదటి దానికి ఏం కావాలి? నీ పరుగును కడముట్టించాలని ముందే ఉండాలి, ఈయనతో గర్వం పనిచేయాలి. రెండోది మర్చిపోవాలి, అది మర్చిపోవాలి. దాన్ని గుర్తు తెచ్చుకోక, నేను అయిపోయింది, నేను నీ భార్యతో గొడవపడ్డావు, ఫినిష్. నెక్స్ట్ మార్నింగ్ బోత్ ఆర్ గుడ్, ఫ్రెష్ అండ్ న్యూ లవ్ బర్డ్స్. నీకు వర్తిస్తా, నాకు వర్తిస్తుంది, అలాగే వివాహం చేసుకున్న వాళ్ళకి కూడా వర్తిస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అన్ని నూతన పరుస్తున్నాడు. వినండి, క్రైస్తవ జీవితంలో మనం ముందుకు వెళ్ళకపోవడం కారణం ఏంటంటే, ఆత్మీయంగా మనం ఎందుకు ఎదగలేకపోతున్నాం అంటే గతం మనల్ని అడ్డగిస్తుంది. ఆఖరిది, ఎందుకంటే టైం లేదు కట్ చేస్తానని. హల్లెలూయా. ఆఖరిది బహుమానం కోసం పరిగెట్టుడి. దేనికోసం పరిగెట్టాలి? బహుమానం కోసం. చదువు 14 వచనం ప్లీజ్. నౌ వి రీడ్ ద 14th verse. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని.
గురి ఎవ్వని- ఆ ముఖమని చదువు కొద్దిగా బ్యాక్కెళ్ళి. దేవుని ఉన్నతమైన పిలుపునకు ఏ పిలుపు నాకు? దేవుని ఉన్నతమైన పిలుపునకు. ఉన్నతమైన పిలుపు అంటే ఏంటి? సేవరామని కాదు, నన్ను చూడండి, ఉన్నతమైన పిలుపు కోసం అంటే అర్థం ఏంటి? ఎక్కడికి వెళ్ళడానికి బహుమానం ఏంటో తెలుసా? నేను ఇందాక చెప్పాను, నీ 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 పరుగు కడముట్టించే గీత అంటే అర్థం ఏంటంటే క్రీస్తుతో ఇంతకాలం ప్రయాణం చేసి రూపాంతరం చెందుతూ, తగ్గింపు కలిగి నీ రూపాంతరం చెందుతూ, వెనుకున్నవి గుర్తు తెచ్చుకున్న ముందున్న వాటి కోసం నువ్వు ఆరాటపడుతూ, లేదంటే ఆసక్తి కలిగి వెళ్తూ, ఆఖరి శ్వాస వదిలినప్పుడు నువ్వు ఈ లోకాన్ని స్విచ్ అయిపోయి, ఇక్కడ నుంచి స్విచ్ ఆఫ్ అయిపోయి అక్కడ స్విచ్ ఆన్ అవుతావు. బహుమానం ఏంటో తెలుసా? విను, నువ్వు పరలోకంలో ప్రవేశించడమే బహుమానం. ఏంటది? గోయింగ్ ఇన్ టు హెవెన్ ఇస్ ద రివార్డ్ ఫర్ యూ. హల్లెలూయా. దేవుడు పరలోకానికి ఒకరిని తీసుకెళ్తానన్నాడా? అందరినీ. చెప్పండి. లేదు ఒక ట్రాఫీ పెట్టి ఎవడు ముందు వస్తాడో వాడికి ఇస్తానన్నాడా? లేదు. అలా చేస్తే జాగ్రత్త, మీకు లాజిక్ చెప్తాను, మ్యాజిక్ కూడా కాదు, లాజిక్ చెప్తాను. మీ అందరిలో ఎక్కువ భక్తి, మానవ జాతిలో ఎక్కువ భక్తి ఉన్నాడు ఇస్తాను బహుమానం అంటే అందరిని ఒకసారి పుట్టించి ఉండాలి దేవుడు. అందరికి ఒకే అవకాశం ఇచ్చి ఉండాలి, ఒకే విధంగా చేసి ఉండాలి. అంతేనా? మాట్లాడండి. కానీ ఇక్కడ బహుమానం ఎవరికి? ఓపికతో పరిగెడుతూ, ఎవరు ముందు వెళ్ళారా ఎవరి వెనకాల వస్తుంది నీకు సంబంధం లేదు, నేను ముగిస్తున్నానా లేదా. అర్థమైన వాళ్ళు దేవుని స్తోత్రం చెల్లించు. హల్లెలూయా. హల్లెలూయా. అదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:20 ఒకసారి చదవండి ప్లీజ్, రీడ్ ఫర్ మీ. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:20 మన పౌరస్థితి పరలోకమందున్నది. మన పౌరస్థితి, మన సిటిజన్షిప్ ఎక్కడుంది? మన పౌరస్థితి పరలోకమందున్నది. ఇప్పుడైతే అందరూ చెప్పండి, ఇప్పుడైతే ఇప్పుడైతే 2 పౌరసత్వాలు ఉన్నాయి నాకు. చెప్పండి, ఇప్పుడైతే నాకు 2 పౌరసత్వాలు ఉన్నాయి. ఇప్పుడైతే నాకు 2 పౌరసత్వాలు ఉన్నాయి. ఒకటి భూమి మీద ఉంది, ఒకటి భూమి మీద ఉంది, ఒకటి అక్కడ ఉంది. ఒకటి పరలోకంలో ఉంది. కానీ నేను చేరవలసింది అక్కడికే. నేను చేరవలసింది అక్కడికే. నా బహుమానం క్రీస్తులో పరలోకంలో ప్రవేశించుటే. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేని చేత నువ్వు ఆ బహుమానం పొందుతావు? క్రీస్తు యేసుని బట్టి. నీ దీనత్వం, వెనక్కి మర్చిపోయే తత్వం. హల్లెలూయా. 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 ఈ రాత్రి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను వినండి. ఒక భక్తుడు దర్శనంలో చచ్చిపోయాడు. సరాసరి పరలోక ద్వారబంధం దగ్గరికి వెళ్ళిపోయి లాన్ అడుగు పెడుతుంటే పేతురు గారు లాన్ నుంచి ఆగు అప్పుడే కాలు పెట్టుక లాన్కి అన్నాడు. నేను పరలోకంలోకి వస్తున్నాను, నేను యేసుప్రభు భక్తుని అన్నాడు, క్రీస్తు నా రక్షకుడు అన్నాడు, నాకు తెలిసి నువ్వు అక్కడ ఆగా అన్నాడు. ఇక్కడ నేను ఇంటర్వ్యూ చేయాలి ముందు అన్నాడు. ఇవి నువ్వు కరెక్ట్గా ఉంటేనే నేను తీసుకెళ్తాను లోనికి అని పేతురు గారు ఒక ప్యాడ్ పేపరు పెన్ను పట్టుకుని ఓ ఫార్మాట్ ఉంది, అందులో అన్ని ప్రశ్నలు ఉన్నాయి, అన్నీ అడుగుతున్నాడు. మొదటి ప్రశ్న, రక్షించబడ్డావా? రక్షించబడ్డాను వాడికి పరలోకంలో, నువ్వు తినక సమాధానం చెప్పు. రెండో ప్రశ్న, యేసు ప్రభు కొరకు జీవించావా? జీవించాను, ఒక మార్కు. రక్షించబడిన ఒక మార్కు. ప్రభు కొరకు జీవించడం ఇంకో మార్కు. ఉపవాస ప్రార్థన చేసావా? చేశాడు, ఇంకో మార్కు. పేదవారికి ప్రభు ప్రేమలో దాన ధర్మాలు చేశాను, ఇంకో మార్కు. హల్లెలూయా. హల్లెలూయా. సువార్త ప్రకటించావా? ప్రకటించాను, ఇంకో మార్కు. నీ సాక్ష్యం ఎవరితో పంచుకున్నావా? పంచుకున్నాను, ఇంకో మార్కు. యేసు ప్రభు దగ్గరికి ఎవరైనా రక్షణలో నడిపించావా? నడిపించాను, ఇంకో మార్కు. పరిచయలో ఏమైనా పాల్గొని సేవకుడితో కలిసి సంఘంతో కలిసి ఎప్పుడైనా బలమైన పనులు చేసావా? చేశాను, ఇంకో మార్కు. వీడికి ఆకలితో ఎక్కువైపోతుంది, పరలోకంలోకి వెళ్ళిపోవాలి. వాడు పేతురు గారిని అడిగాడు, నువ్వు మార్కులు వేసుకుంటూ వెళ్తున్నావు, ఎన్ని మార్కులు వస్తే నేను అటు అడిగి పెట్టగలను పరలోకంలోకి అని నన్ను అడిగాడు. నీకు 100 మార్కులు రావాలన్నాడు. ఇప్పుడు ఇవన్నీ చెప్పుకుంటూ ఒకటి వేసుకుని వెళ్తే చేరుతాడు 100కి. అప్పుడు అన్నాడు, ఇంకా నన్ను అడక్క ప్రశ్నలు, నాకు ఇప్పుడు అర్థమైపోయింది, నేను ఏ పనులు చేశాను ఎలాంటి భక్తి ఉన్నాను కాదు, కానీ క్రీస్తు యేసులో నేను కృప కలిగి ఉంటేనే కానీ పరలోకంలో నేను ప్రవేశించను. నాకు అర్థమైంది. హల్లెలూయా. Oh my God.
హల్లెలూయా.